11 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రతి పంచాయతీకి 2 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి రాష్ట్రంలో సబ్సిడీపై కేంద్రం ప్రజలకు సోలార్ విద్యుత్ ఇస్తుందని చెప్పారు. ప్రతి పంచాయతీలోని సీసీ రోడ్లకి ఎనర్జీస్ ద్వారా నిధులు మంజూరు చేశామని చెప్పారు. అంతకుముందు అనకాపల్లి పట్టణంలోని బొడ్డెడ అచ్చెన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీఎంఎస్ దగ్గర నుండి పెంటకొండ కన్వెన్షన్ వరకు బీజేపీ చీఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే మాధవ్ గారు మన జిల్లాకు మొట్టమొదటిగా అధ్యక్షులైన తర్వాత వస్తున్నారు. వారిని సాధారణంగా స్వాగతిస్తూ జిల్లాకి అలాగే ఘనంగా ఇక్కడ మనం సభ జరుపుకొని ఆయనకి ఇక్కడి నుంచి వేరే జిల్లాకు పంపించిన కార్యక్రమం చాలా రోజుల నుంచి 2-3 సార్లు వర్షాల కారణంగా పోస్ట్ పోయింది. అది ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు ఒక అదృష్టం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనకాపల్లి జిల్లా అంటే పూర్వ విశాఖపట్నం ఒకటి జిల్లా కాబట్టి అందులో అనకాపల్లి జిల్లా మాధవ్కు సొంత ఊరు లాంటిది. ఒక అధ్యక్షులు, ఒక పార్లమెంటు మెంబరు, ఇంకా చాలామంది వేడుకుంటున్న నాయకులు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వేగంగా మెరుగుపడడానికి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసేదానికి మనకు ఆ దేవుడు పార్టీ చక్కటి అవకాశం కల్పించాడు. ఎందుకంటే స్వామి వివేకానంద ఈరోజు సెప్టెంబర్ 11, 1983లో 1893లో సెప్టెంబర్ 11న ఆయన చికాగో సర్వమత మహాసభలో మన దేశం యొక్క వాణి, భారతీయత యొక్క ఆత్మ, మన వేదాంత సారాన్ని ప్రపంచం ముందు ఉంచిన గొప్ప సుదినం ఇవాళ. ఆ సుదినం రోజు నేను అనకాపల్లి రావటం మరింత ఆనందాన్ని ఇస్తుంది. స్వామి వివేకానంద భారతదేశం యొక్క ఆత్మని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని ఏకైక శ్లోకం చెప్పాడు. ఆ యొక్క చికాగో సర్వమత మహాసభలో ఏ విధంగా వర్షాలు పడి అనేక నదుల ద్వారా సముద్రాన్ని చేరుతుందో, మీరు ఏ ఆరాధనా పద్ధతిని అవలంబించినా చివరికి ఆ పరమేశ్వరుడి దగ్గరికి చేరుతుంది. ఆ విధంగా సర్వధర్మ సమభావన ఏక సత్య ప్రతిపాదన చేసే దేశం నుంచి మీ ముందుకు వచ్చారని చెప్పి నా సోదరుమాని అమెరికాని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆయన అప్రతిహతంగా 2 సంవత్సరాల పాటు అమెరికా యూరోప్ ఖండాన్ని తిరిగి భారతదేశాన్ని ఆ దేశానికి పరిచయం చేస్తే భారతదేశ గొప్పతనానికి వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద పాదాక్రాంతమయ్యారు. ఒక్కసారి భారత జాతి లేచి నిలబడి నాది గొప్ప జాతి, నాది గొప్ప దేశం, నాది గొప్ప ధర్మం అని చెప్పి స్వరాజ్యమైన జన్మ హక్కై స్వతంత్రం సాధించడమే నా లక్ష్యం అని చెప్పి అనేక మంది స్వతంత్ర సైనికులు కదిలి మన దేశానికి స్వేచ్ఛ స్వతంత్రం రావడానికి అతి ముఖ్యమైన కారణం సెప్టెంబర్ 11, 1893 అని గుర్తించుకోవాలి. అటువంటి పర్వదినాన ఇవాళ నేను అనకాపల్లి యొక్క సభలో మన యొక్క సారథ్య కార్యక్రమం జరగటం నిజంగానే ఆనందం. ఎందుకంటే స్వామి వివేకానంద ఈరోజు సెప్టెంబర్ 11, 1983లో 1893లో సెప్టెంబర్ 11న ఆయన చికాగో సర్వమత మహాసభలో మన దేశం యొక్క వాణి, భారతీయత యొక్క ఆత్మ, మన వేదాంత సారాన్ని ప్రపంచం ముందు ఉంచిన గొప్ప సుదినం ఇవాళ.